హలో అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నా అండి, హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మేము పంచారామాల యాత్రకు బయలుదేరామండి. రాత్రి 9:30కి బయలుదేరాము. ఇక్కడికి చూస్తున్నారు కదా, పంచారామాల యాత్రకు వచ్చాము. హాయ్ అండి, ప్రస్తుతం మనం అమరావతిలో ఉన్నామండి. మనం పంచారామాలు చూడడానికి వచ్చాము. నైట్ 9:30కి బస్సులో స్టార్ట్ అవుతే ఇప్పుడు చేరుకున్నామండి. 4:15 కల్లా చేరుకున్నాము. ఇక్కడ కృష్ణానది ఒడ్డున ఉన్నాం. ఇక్కడ స్నానాలు అవి ముగించుకొని మన పంచారామాల యాత్ర స్టార్ట్ అవుతుంది. పంచారామాల్లో మొట్టమొదటి మనం చూసేది అమరేశ్వరం అండి. ఇది అమరావతిలో ఉంది. దీని యొక్క చరిత్ర చెప్పుకోవాలనుకుంటే కనుక, తారకాసురుడు అనే రాక్షసుడు శివునితో ఘోర తపస్సు చేసి ప్రాణలింగాన్ని పొందాడు. దాన్ని తన కంఠంలో ధరించి దేవతలు ఇతరత్ర వాళ్ళనందరినీ కూడా చాలా బాధలు పెడుతున్నప్పుడు శివుని ఆజ్ఞచే కుమారస్వామి అతనితో యుద్ధానికి తలపడి ఆ యుద్ధంలో ప్రాణలింగంని ఛేదించాడనమాట. బాణంతో ఛేదించినప్పుడు కుమారస్వామి యొక్క బాణం తాకిడికి ఈ ప్రాణలింగం 5 ముక్కలైందంట. 5 ముక్కలే 5 స్థలాల్లో పడిందంట అండి. ఆ 5 ప్రదేశాలే ఈనాడు మనకు 5 లింగాలుగా ఏర్పడి పంచారామంలోని 5 శివక్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయన్నమాట. అవన్నీ చూద్దామండి. ఇవాళ మాత్రాన్ని మొట్టమొదట మీకు అమరేశ్వరం చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నా స్నానం అయిపోయిందండి. కృష్ణానదిలో అమరేశ్వరం టెంపుల్ దగ్గర ఉన్నాను. నా స్నానం అయిపోయింది. కృష్ణానది చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది. తెల్లవారుజామున స్నానం అయిపోయింది. ఇప్పుడు టెంపుల్కి వెళ్తాము. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటాము. ఫస్ట్ టెంపుల్ అమరేశ్వరం మనం చూసేది. చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా కృష్ణానది. బాలా చాముండికా సహిత శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానము మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నామండి. శివలింగం చూడండి, డిఫరెంట్గా ఉంది పైన. ఇది ప్రధాన ద్వారము. 18వ శతాబ్దంలో శ్రీ వెంకటాద్రి నాయుడు అనే జమీందారు గారు ప్రస్తుతం ఉన్న దేవాలయ ప్రాంతాన్ని అమరావతిగా నామకరణం చేశారండి. ఇది అమరావతిగా దీని పేరు ఎలా వచ్చిందో కూడా మన తర్వాత చెప్తాను మీకు నేను. ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో, కుర్చీలాగా తయారు చేశారు. డమరుకం లాగా పెయింటింగ్ వేసి కూడా చేయడం జరిగిందండి. ఇక్కడ అవన్నీ ఇంకా లోపల ఉన్నాయి, చూపిస్తాను నేను. ఈ 5 పంచారామ క్షేత్రాలు కూడా ఆంధ్రప్రదేశ్లో వెలువడం అనేది ఒక విశేషం అని చెప్పొచ్చండి. ఇకపోతే దేవేంద్రుడు ఇక్కడ ఏర్పడ్డ శివలింగం యొక్క ముక్క అనేది ఆది అంతం లేకుండా ఎత్తుగా దగదగా చంద్రుని వలె మెరిసిపోతూ ఎదుగుతూ ఉందంట. అప్పుడు అతను ఏం చేశాడంటే, క్రౌంచనగిరి పర్వతం పైన ఆశ్వయుజ శుద్ధ చవితి రోజు శివుని ఆజ్ఞ మేరకు ఈ లింగాన్ని ప్రతిష్ఠ చేశాడటండి. ప్రతిష్ఠ చేసి మారేడు దళాలు, బంగారు పూలు వీటన్నిటితో స్వామిని రోజు అర్చన చేస్తూ కొలుస్తూ ఆ స్వామికి అమరేశ్వరుడు అనే పేరు పెట్టాడంట. దీనికి పంచాయతన క్షేత్రం అనే పేరు కూడా ఉందండి. ఎందుకు అంటే ఇక్కడ 3 ప్రాకారాల్లో 5 దేవతలు అనేవాళ్ళు 5 టెంపుల్స్ అనేటివి ఉన్నాయన్నమాట. అందుకే దీనికి పంచాయతన క్షేత్రం అనే పేరు కూడా ఉంది. బాలచాముండేశ్వరి మరియు ఇంకా 22 ఉపాలయాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. ఇకపోతే ఇప్పుడు మనము ఈ మెట్ల ద్వారానే స్వామి దర్శనానికి మనం వెళ్ళాల్సి ఉంటుందండి. మేమందరము ఈ మెట్ల ద్వారా వెళ్తున్నాం. పైకి వెళ్ళిన తర్వాత స్వామి దర్శనానికి మేము సమాయత్తం అవడం జరుగుతుందన్నమాట. ఈ ఆలయ ప్రాకారంలో బాలచాముండేశ్వరి అమ్మవారు, మొదటి ప్రాకారంలో పడమరన జ్వాలాముఖి అమ్మవారు, తూర్పు భాగాన శ్రీ మహిషాసుర మర్దిని దేవాలయాలు ఉండటం వలన ఈ క్షేత్రం త్రిశక్తి క్షేత్రంగా కూడా పిలువబడుతుందండి. అమరేశ్వర పానవట్టం పైనుండి 7 అడుగుల ఎత్తులో 3 అడుగుల కైవారంలో ఈ లింగం ఉంటుందండి. ఉత్తర భాగాన కృష్ణానది ప్రవహిస్తుంది. అయితే ఈ లింగం పై భాగాన మనకు ఎర్రని మరక అనేది కనబడుతుందండి. ఆ మరక ఏంటంటే బాగా ఎత్తుగా పెరిగిపోతూ ఉంటే ఒక మేకు కొట్టడం జరిగిందంట. అప్పుడు ఆ మేకు కొట్టిన ప్రాంతంలో రక్తం రావడం జరిగిందంట. ఆ మరక ఇప్పటికీ కూడా 2వ అంతస్తులో మనకు క్లియర్గా కనబడుతుందండి.
అయితే ఇకపోతే ఇంకొక విషయం చెప్పాలంటే, మనము ఇంతకుముందు చెప్తాను మీకు ఈ పేరు ఎందుకు వచ్చిందనేది. దేవతల గురు బృహస్పతి ఆదేశం మేరకు ఈ శివలింగం బాగా పెరిగిపోతుంది కదా, దాని చుట్టూ కూడా పరివార దేవతను ప్రతిష్ఠించారంట. అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ఆలయానికి అమరేశ్వర ఆలయం అనే పేరు అనేది చుట్టూ చిన్న గుడులు ఉన్నాయండి. ఇక్కడ స్కల్ప్చర్ అంతా కూడా మనకి ఏ విధంగా బుద్ధిస్ట్ స్టైల్ ఆర్కిటెక్చర్ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం మీరు చూస్తున్నారు. ఈ ఇక్కడ చూపించడం రకరకాల టెంపుల్స్ నుంచి మనం రావడం కృష్ణా టెంపుల్ అనమాట. ఇంకా చూసేయండి మిగతా ఆలయాన్ని అంతా కృష్ణవేణి తటావాసం మనం చూసండి. చూసి పసుపుతో ఓం శ్రీ అమరేశ్వరాయ నమః అనుకోండి. మీరు కూడా ఇక్కడ కాశీ విశ్వేశ్వర ఆలోచిస్తున్నాను. ఆలయ చుట్టుపక్కల కాలకంఠం కళామూర్తిం కాలాగ్నిం కాలానాశనం నీలకంఠం విరూపాక్షం విశ్వనాథం నమామ్యామి. ఇది శ్రీశైల మల్లికార్జున స్వామి గోపురం అండి, చిన్న ఆలయము. ఇవి డమరుకం రూపంలో ఉన్నాయండి. ఇవి సిమెంట్తో చేస్తారో మరి దేంతో చేస్తారో తెలీదు, కలప మాత్రం కాదు. చాలా చూడండి, ఇవి డమరుకం రూపంలో శివయ్య చేతిలో డమరుకం ఉంటుంది కదా, ఆ రూపంలో వీటిని ఆసనాల్లాగా చేశారు. చాముండేశ్వరి అమ్మవారు అండి లోపల ఉన్నారు. ఇది కాళహస్తీశ్వర స్వామి యొక్క ఆలయము, చిన్నది. స్వామివారి చుట్టూ ఇన్ని రకాల ఆలయాలు ప్రతిష్ఠించడం జరిగిందండి. భస్మోద్ధూళిత దేహాయ కృపాంత పూర్ణ దృష్టిని స్వర్ణముఖి తటావాసం కాళహస్తి విభుంభజే. పంచారామాలండి ఇవి. మొట్టమొదట ఏంటంటే సోమేశ్వర స్వామివారు, తర్వాత శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారు, ఇప్పుడు మనం చూసిన అమరేశ్వర స్వామివారు అండి మిడిల్లో. తర్వాత కిందికి వచ్చిన కొద్ది మనకు శ్రీ ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారు, తర్వాత శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామివారు, మధ్యలో ఉన్నవారు శ్రీ బాలచాముండి అమ్మవారు. ఇవన్నీ కూడా పంచారామాలండి. మీరు చూస్తున్నది ఆలయ ప్రాకారంలో ఉన్న మరొక స్వామి ఆలయము, సోమేశ్వర స్వామి ఆలయం అండి. ఎదురుగా రావి చెట్టు ఉంది స్వామి ఆలయం ఎదురుగా, అదొక గోపురము. ఇది సోమేశ్వర స్వామి ఆలయం అండి. నంది వాహనము స్వామివారు చూడండి. ఆలయ ప్రాకారంలో గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కింద ఉందండి ఆలయము. ఇది రాజరాజేశ్వర స్వామి వారి పార్థివేశ్వర స్వామి వారి ఆలయము. పార్థివేశ్వర స్వామి పంచాక్షర రూపాయ ముని గణాది సేవితే పూజాయ పూజలింగాయ పార్థివేశ నమామ్యహం. ఇది పార్థివేశ్వర ఆలయం అండి. ఇక్కడ మరో ఆలయం అండి, అగస్తేశ్వర స్వామి ఆలయం అండి. అవ్యక్త వ్యక్త రూపాయ ఆది మధ్యాంత వాసనే పుణ్యాయ పుణ్యలింగాయ అగస్తీశ నమామ్యహం. లింగం చూడండి ఎంత బాగుందో, చాలా బాగా. ఇక్కడ పాము పుట్టలా ఉందండి, నాగమయ్య ఉన్నట్టున్నది ఇక్కడ. మీకు కూడా గుళ్ళో ఉన్న ఫీలింగ్ కలగాలని చెప్పేసి నేను పూర్తిగా ఆ సన్నాయి వాద్యం అవన్నీ కూడా నేను లేకుండా చేయట్లేదండి. కొంతమేరకు ఉంచి మీరు కూడా అక్కడే ఉన్న ప్రెజెన్స్ ఉండాలని చెప్పేసి కొంతమేరకు మాత్రమే తగ్గించాను. అమ్మవారి ఆలయం అండి, దుర్గమ్మవారి ఆలయము. ముఖి అమ్మవారి ఆలయం అండి. జ్వాలాముఖి నమస్తుభ్యం వందే మాతృరూపిణి సాఫల్యం కురుమే దేవి భక్తి ముక్తి ప్రదాయిని. జ్వాలాముఖి అమ్మవారు అండి. ఇక్కడ అన్నపూర్ణాదేవి ఆలయం ఉందండి. పంచాయతన సహిత
శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి, ఆది శంకరాచార్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సంహికా గర్భపు సంభూతం తం రాహుం ప్రణమామ్యహం పలాశ పుష్ప సంకాశం తారకా గ్రహం రౌద్రం రుద్రాత్మకం గౌరవం సంకేతం ప్రణమామ్యహం. రాహుకేతు టెంపుల్. జమ్మి చెట్టు అండి. కన్నయ్య చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో. అక్కడ కాలభైరవ స్వామి ఉన్నారండి. ఇది మామిడి చెట్టు. ఇక్కడ కాలభైరవ స్వామి ఉన్నాడండి. ఇక్కడ మనం చూస్తుంది శ్రీ ప్రణవేశ్వర స్వామి ఆలయం అండి. అసలు ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా. ఎర్లీ మార్నింగ్స్ వర్షం పడింది. ప్రణవేశ్వర స్వామి. కొంచెం చీకటిగా ఉందండి లోపల. పార్వతీ సక్త చిత్తాయ భవబంధ విధారిణే పూజ్యాయ పుణ్యలింగాయ ప్రణవేశ నమామ్యహం. గోపురం చూడండి ఒకసారి. అబ్బబ్బబ్బబ్బా, ఏముందండి గోపురం. సంతోషంగా చాలా చక్కగా జరిగిందండి. బయటకు వచ్చేస్తున్నాము. ఇప్పుడు కృష్ణమ్మని చూడండి, తెల్లవారింది. మనం చీకట్లో చూసాము. ఇప్పుడు కృష్ణమ్మని చూడండి ఎలా ఉందో.